వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు. కొందరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకులు పైసలకు అమ్ముకుంటున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలు వారికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. మేము ఏం లేక పేదలమై బీదలమై ఇళ్ళ గ్రామ పంచాయతీ అడ్డా ఉండి మేము ఉంటాను. నిరుపేదలమై ఉంటాను. నిరుపేదలు అనేటోళ్ళకి ఒక్కరు ఇల్లు రాలే. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంటిని తిరిగి పేటిమిసి పెట్టండి. ఇంటిని తిరిగి మీరు చేయండి. పైసలు తీసుకొని మీరు ఆడాడినట్టయితే మాత్రమే కావాలి. అడుగు తప్పని కొడుక మీరు కాంగ్రెస్ మరి వచ్చింది మేము పురుమాలు చేస్తాం అనుకుంటే మీరు ఏడు ఉండాలి, కానే ఉండాలి. మర్యాద కూడా చెప్తారా మేము మీకు ఓవర్ వెళ్తారా? మాకు కలిసి మేము ఎవరు పట్టించుకోవాలి? ఇలా నీడలకి వస్తుంది. ఏ ఊరికి ఇస్తే పిల్లలు ఈ ఊరికే బతికేదానికి దానికి ఇల్లు వస్తుంది. మాకు రాదు. పోయింటి ఆడుకుంటే వస్తుంది. మరి అయ్యా నీడ ఉంటాడు. వాళ్ళు అన్న నీడ దానికి వస్తుంది. ఇల్లు మాకు రాదు. పోయితే తప్పకుండా తిరిగేట్లా మమ్మల్ని నిరుపేదలను గోదావరికి ఎక్కియకూడదు. దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త కొడుకురాలా. మీరెత్తనే కాంగ్రెస్ రాలే నా కొడుక. మీరెత్తనే కాంగ్రెస్ రాలే. చిన్నపేద కాంగ్రెస్ వచ్చింది. ఇదే ఒక్కసారి మీ గెలుపు. ఈ ఒక్కసారి మీ మీసాలు పడి పెట్టుడు. మీరు మళ్ళా సెకండ్లో మీరు అర్థమంటే మీరు సెకండ్ వహించుకుంటాం.